यज्ञेन भगवदाराधनार्थे श्रीकृष्ण परमात्म प्रीत्यर्थे गीतापारायणे जपे विनियोगः। శ్రీమద్భగవద్గీత 1వ అధ్యాయం 11వ శ్లోకం నుండి. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ ప్రథమోऽధ్యాయః. अर्जुन विषाद योगः. संजय उवाच अयनेषु च सर्वेषु यथा भागमवस्थिताः भीष्ममेवाभिरक्षन्तु भवन्तः सर्व एव हि. సంజయుడు ధృతరాష్ట్రుడితో అంటున్నాడు. ధృతరాష్ట్రుడు అడిగాడుగా, ధృతరాష్ట్రుడు అడిగినాడు సంజయుని, ఏమి చేసినారు యుద్ధరంగంలో అని. అప్పుడు చెప్తున్నాడు. అప్పుడు దుర్యోధనుడు వచ్చి గురువు గారికి నమస్కారం చేసి గురువు గారితో మన సైన్యాన్ని, వాళ్ళ సైన్యాన్ని గురించి బాగా వివరించి చెప్పాడు. తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడంటే, మనమందరూ ఏం చేయాలంటే, అంటే గురువు గారితో చెప్తున్నాడు, భీష్మాచార్యుల వారిని మీరు బాగా రక్షిస్తూ ఉండాలి. ఎందుకు? శిఖండితో ఆయన ముందే చెప్పుంటాడు, వీళ్ళకి కూడా చెప్పుంటాడు. ఎవరికి? అయ్యా, నేను ధనస్సు పట్టుకొని యుద్ధం చేసేటప్పుడు ఎవరైనా సరే నేను వాళ్ళతో యుద్ధం చేస్తాను, ఒక్కరితో మాత్రం యుద్ధం చేయను. పురుషుడుగా పుట్టి స్త్రీగా మారిన, లేదా స్త్రీగా పుట్టి పురుషుడిగా మారిన వాళ్ళని ఏమంటారంటే శిఖండి. అట్లాంటి వాళ్ళతో నేను యుద్ధం చేయను, అట్లాంటి వాళ్ళతో యుద్ధం చేయను. అంటే ఎందుకంటే వాళ్ళు పుట్టింది స్త్రీ, వాళ్ళు పురుషుడిగా మారినారు. అంటే వాళ్ళంతటి వాళ్ళు మార్చుకున్నారు, అంతేగాని సహజంగా వచ్చినటువంటిది కాదు. కాబట్టి వాళ్ళతో నేను యుద్ధం చెయ్యి అని చెప్పి ఉన్నాడు. ఇప్పుడు అట్లాంటి వాళ్ళు ఒకడు ఉన్నాడు అక్కడ, చెప్పక ఆ సైన్యంలో అట్లాంటి వాళ్ళు ఉన్నాడు. వాడు వచ్చి ఈయనకు ఎదురుపడే అవకాశం ఉంది. అందువలన అతని నుంచి కాపాడుకోవాలి భీష్మాచార్యులు. అది ఇక్కడ చెప్తా ఉన్నాడు. దుర్యోధనుడు చెప్తా అన్నాడు. ఎవరికి? గురువు గారితో చెప్తున్నాడు ద్రోణాచార్యుడు గారు. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధ పితామహః సింహనాదం వినద్యోచ్చై శంఖం దద్మౌ ప్రతాపవాన్. ఎప్పుడైతే ఈ మాట అన్నాడో, ద్రోణాచార్యుల వారు భీష్మాచార్యుల వారు పక్క పక్కలోనే ఉంటారు. అప్పుడు భీష్మాచార్యుల వారు ఏం చేశారంటే, అతనికి సంతోషం కలిగించేదానికి, ఎవరికి? దుర్యోధనుడికి సంతోషం కలిగించేదానికి తన దగ్గర ఉండే శంఖాన్ని పూరించాడు. తన దగ్గర ఉండే శంఖాన్ని పూరించాడు. గట్టిగా పూరించేటప్పటికి చాలా సంతోషం అవుతుంది దుర్యోధనుడికి. ఎప్పుడైతే భీష్మాచార్యుల వారు శంఖాన్ని పూరించినారో అప్పుడు తతశంఖాశ్చ భైర్యశ్చ గణవానక గోముఖాః
సహసైవాభ్యహన్యంత సశబ్దస్తుములో భవత్. ఎప్పుడైతే భీష్మాచార్యులు వారు శంఖాన్ని పూరించినారో వెంటనే వాళ్ళకు సంబంధించిన వాళ్ళందరూ కూడా, ఎందుకంటే వారు పెద్దవారు కదా, పెద్దవారు కాబట్టి వారు పూరించే లోపల మిగతా వాళ్ళందరూ కూడా అంటే వాళ్ళ శంఖాలను, భేరీనాదాలను, అంటే ఇంక యుద్ధం ప్రారంభించవచ్చు. వాళ్ళంతా ముందు నియమాలు పెట్టుకొని ఉంటారు. యుద్ధం సూర్యుడు ఉదయించిన తర్వాత 7 గంటలకు ప్రారంభించాలి. సాయంకాలం సూర్యుడు అస్తమించినాడు అప్పుడు శంఖం పూరిస్తారు. యుద్ధం నిలిపోయారు. గొంతు మీద కత్తి ఇట్లు పోయిందనుకో, శంఖం పూరించిన అనుకో, ఇంక చేయకూడదు అంటే వాడు బతికిపోతాడు. అట్లా అది నియమం. భీష్మాచార్యులు వారు ఉండేంతవరకు ఈ నియమం పాటించినారు. తర్వాత ఈ నియమాలు తప్పినారు కొద్దిగా. సరే, తప్పిన ఏం ప్రాబ్లంలా, తప్పరా, ఎందుకంటే వాళ్ళ సహజ లక్షణాలు ఉంటాయి. కానీ భీష్మాచార్యులు వారు నియమంగా ఉంటాడు కాబట్టి వారు ఉన్నటువంటి 9 రోజులు కూడా యుద్ధరంగంలో ఎక్కడ నియమం తప్పలేదు. అందరూ కరెక్ట్గా పాటించినారు. అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే భీష్మాచార్యులు వారు ఎప్పుడైతే శంఖాన్ని పూరించినారో మిగిలిన వాళ్ళందరూ కూడా శంఖాలను పూరించినారు. అంతేకాకుండా ఈ పణవాణక గోముఖము, పణవాడకము, భేరి నాద్యాలు ఇవంతా ఉంటాయే, ఇవన్నీ ఒకసారిగా మోగించారు. ఇది సశబ్ద, ఆ శబ్దము తుములో భవత్ అంటే ఆకాశమంతా వ్యాపించింది. అంత సౌండ్ వచ్చింది అనమాట, అంత గొప్ప సౌండ్. ఆ తర్వాత తతశ్వేతైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతుః. ఇదంతా సంజయుడు చెప్తున్నాడు ధృతరాష్ట్రునికి. చెప్తున్నాడు, ఎప్పుడైతే వీళ్ళందరూ వీళ్ళ శంఖాలు, నాదాలు వీళ్ళంతా రోగించినారో అప్పుడు తతః శ్వేతై హయైర్యుక్తే, తెల్లని అశ్వములు కలిగినటువంటి రథాన్ని వర్ణిస్తున్నాడు. చూడండి, రథాన్ని వర్ణిస్తుంది. ఎందుకంటే ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యమైన రథము ఎట్లుంటుంది? శ్వేతై హయైర్యుక్తే, శ్వేతవర్ణం అంటే తెల్లగా ఉంటాయి గుర్రములు. అంటే సత్వగుణానికి చిహ్నం. సత్వగుణమే అక్కడ ఉండేది. సత్వగుణం ఉండే ప్రదేశంలోనే ఆ పరమాత్మ తత్వం అనేటువంటిది ప్రకటమవుతుంది. కాబట్టి ఆ తెల్లని గుర్రములు అంటే ఇంద్రియాలు. ఇక్కడ మన ఇంద్రియాలే గుర్రాలు. ఈ ఇంద్రియాలనే గుర్రాలు ఎప్పుడైతే సత్వగుణంగా ఉంటాయో అక్కడనే ఈ పరమాత్మ యొక్క తత్వం తెలుస్తుంది. అందుకే ఆ రథం ఉందే, ఆ రథం ఏదంటే ఇదే రథం. ఈ శరీరమే రథం. ఈ శరీరం అనే రథములో ఆభాసుడున్నాడు. ఆ ఆభాసుడున్నాడు, వెనకాల ఉపహిత చైతన్యం ఉంది. ఆ ఉపహిత చైతన్యము, ఆభాసుడు రెండింటిని కలిపి శ్రీకృష్ణ పరమాత్మ అంటారు. ఇక్కడ జీవుడుగా ఉన్నాడు చూడండి. ఈ జీవుడుగా ఉండేవాడు అర్జునుడు. ఇక్కడ జీవుడు కర్తాభోక్తగా ఉండేవాడు ఉన్నాడే, అతను అర్జునుడు. ఆ కర్తాభోక్తగా ఉండేవాడు కూడా ఆభాసుని చేత ఉంటాడు. ఆభాసుని వలననే కర్తాభోక్త నిల్చుంటాడు. ఆభాసుడు లేకుండా ఈ కర్తాభోక్త లేడు. ఎందుకంటే సచ్చిదానందముల వలననే వీడు నిల్చున్నాడు. కాబట్టి ఇదే రథం. దీంట్లో
విశిష్టుడైనటువంటి విశిష్ట చైతన్యంతో కూడినటువంటి అంతఃకరణం అనేటువంటిది జీవుడు, ఉపహిత చైతన్యమైనటువంటిది శ్రీకృష్ణ పరమాత్మ. అంతే, ఇంక వేరే ఇంకేం లేదు. ఈ శరీరం అంతా రథం, దీంట్లో ఇంద్రియాలు గుర్రాలు. అటువంటి రథంలో ఉన్నటువంటి మాధవ పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదత్మతో, ఇటువంటి రథంలో కూర్చోండేటువంటి మాధవ పాండవాశ్చైవ అంటే ఆ మాధవుడు, అదేవిధంగానే పాండవశ్చైవ. పాండవశ్చైవ అంటే అర్జునుడు. వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ యొక్క శంఖాలను పూరించినారు. వాళ్ళ శంఖాలు ఏంటివి అని చెప్తున్నారు ఇక్కడ. పాంచజన్యం ఋషికేశో దేవదత్తం ధనంజయః పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మా వృకోదరః. ఋషికేశ, ఋషికేశుడు, శ్రీకృష్ణుని యొక్క పేరు ఋషికేశ. అంటే కేశములను తొలగించువాడు. కేశములు అంటే కష్టము. నీకున్నటువంటి బాధలన్నీ తొలగించేటువంటి వాడు ఎవడంటే ఆ ఉపహిత చైతన్యమే. ఆ ఉపహిత చైతన్యం తప్ప ఈ సృష్టిలో ఏది నీ కష్టాలను తొలగించదు. ఏది నీ కష్టాలను తొలగించదు. వాళ్ళకి ఆ సామర్థ్యమే లేదు. కాబట్టి ఆ ఋషికేశున్నే మనం స్వీకరించాలి. అందుకనే ఋషికేశ్ దానికి పేరు. దానికి అక్కడ ఉండేటువంటి ఋషీశ్వరులు అందరూ ఉంటారు కాబట్టి ఆ ప్రదేశానికి ఋషికేశ్. ఋషికేశ్ అది పాంచజన్యం. అంటే ఆ పరమాత్మ పూరించే శంఖానికి పేరు పాంచజన్యం. పాంచజన్యానికి ఒక చరిత్ర ఉంది. ఇంకా దానికి ద్రోణాచార్యుల వారి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క గురువు సాందీపుల వారి కుమారుడు ఎక్కడో తప్పినడని మళ్ళీ వెళ్ళడం, సముద్రంలో వెతకడం. సముద్రంలో ఒక రాక్షసుడు ఉంటాడు, వాణ్ణి చంపితే వాడిలో నుండి బయటపడుతుంది పాంచజన్యం అనేటువంటి శంఖం. ఆ శంఖం అంత గొప్పదన్నమాట. కాబట్టి అటువంటి శంఖాన్ని అక్కడ చూపిస్తున్నాడు. ఎందుకంటే తన గురువుకు కూడా ఉండే శోకాన్ని పోగొట్టినాడు. అది ఏదన్నా కానీ లేదు. గురువుకు మనస్సులో అదొక లోటు ఉంది కదా, ఆ లోటును కూడా తీర్చగలిగినట్టు. మామూలుగా గురువు తీరుస్తాడు అందరికీ. అట్లాంటిది శిష్యుడే గురువు యొక్క లోటును కూడా తీర్చున్నాడు. ఎంత గొప్ప విషయం అన్నా కదా. అందుకని ఇక్కడ పాంచజన్యం అంటే దానికి అంత విలువ. అందుకని ఋషికేశ గురువు యొక్క శోకాన్నే పోగొట్టిన వాడయ్యా ఆయన. ధృతరాష్ట్ర మహారాజా, అట్లాంటి ఋషికేశుడు అక్కడ ఉన్నాడు. ఆయన పాంచజన్యాన్ని పూరించినాడు. ఇంకేముంది, వాళ్ళ కష్టాలన్నీ పోతాయి. అంటే అర్థం ఏంటి, మీరు పోతారు అని అర్థం. అప్పుడన్నా తెలుసుకోవాలి కదా. సంజయుడు ఎప్పుడు చెప్తా ఉంటాడు, సంజయుడు చెప్తాడు, విదురుడు చెప్తాడు. అయినా వీళ్ళు మారవు. ఎవరు మారరు? ధృతరాష్ట్రుడు మారడు, దుర్యోధనుడు మారడు. ఎందుకంటే దుర్యోధనుడికి చెప్పుడు మాటలు 3 ఉన్నారు. శకుని, కర్ణుడు, దుష్టద్యుమ్నుడు. వీళ్ళు దానికి తోడు ఈడు దుర్యోధనుడు. దుర్యోధనుని ఒకసారి అడుగుతారన్నమాట, మీరు ధర్మరాజు ఇద్దరు ఒకే గురువు దగ్గర విద్య నేర్చుకున్నారు, మరి ధర్మరాజుకు అన్ని ధర్మాలు తెలుసు కదా, మీరెందుకు దాన్ని పాటించరు అని అడుగుతారు. ఒరే పిచ్చోడా, ధర్మరాజు నేర్చుకునిందే నేను నేర్చుకోండి అంటారు. నాకు తెలుసు, ప్రతి ఒక్కటి ఆయనకి తెలిసిందే, అన్నీ తెలుసు. ఆయనకు తెలిసినవన్నీ నాకు తెలుసు, కానీ నాకు అది నేను పాటించలేను. ఆయన పాటిస్తా అన్నాడు, నేను పాటించట్లేదు, అంతే తేడా. నేను పాటించలేదు, నాకు తెలియకుండా ఏం లేదు. ఆయనకు తెలిసిన ప్రతి ఒక్కటి నాకు తెలుసు.
నాకు తెలిసింది ఆయనకు తెలుసు, ఆయనకు తెలిసింది నాకు తెలుసు. నేను పాటించట్లేదు, ఎందుకంటే పాటించాలని నాకు అనిపించట్లేదు, ఆయనకు అనిపిస్తుంది. ఎందుకు? ఆయన చుట్టూ ఉండే వాళ్ళు ఆయన చెప్పే సలహా ఇచ్చేవాళ్ళు ఆయన దాంట్లో నిలబడాలని ఆయన ఉన్నాడు. నేను నా చుట్టూ ఉండే వాళ్ళు వీళ్ళు చెప్తాను ఇది ఎంత తేడా ఉందో. అలాగే శాస్త్రం కూడా మనం అధ్యయనం చేస్తే సరిపోదు. శాస్త్రాన్ని అధ్యయనం చేసి శాస్త్రాన్ని చదివేస్తే మాకంతా తెలుసు అని అనుకుంటే అంతా లోపలనే ఉంది. ఏడ నీ పిండాకుడు ఉండేది లోపల. బయట మాత్రం వ్యవహారంలో ఏమీ లే, అంతా నాశనం చేసి పెట్టిండారు. అందుకే మహాసద్గురు మలయాళ స్వామి వారు ఏంటంటే ఒప్పుకూడదండి. మహాసద్గురు మలయాళ స్వామి వారు ఒప్పుకోకుండా ఏం చేస్తారంటే ఖచ్చితంగా నువ్వు పాటించి తీరాల్సిందే. ఈ నియమం అంటే పొద్దున్నే 6:30కు నువ్వు పారాయణకు రావాలంటే 6:30 పారాయణకు రావాల్సిందే. రాలేదని అనుకో, అయ్యో దానికి వేరే. అవన్నీ నేను కొంతమంది పైనే అవి పాటించగలుగుతాను, కానీ మిగతా అందరిపైన నేను పాటించలేను. ఎందుకంటే మలయాళ స్వామి వారి నియమం అంటే నియమం. ఎవరికన్నా ఒక కాళహస్తికి వెళ్ళి తీసుకొని రండి పలానా సరుకులు అని చెప్పి శిష్యునికి ఇస్తాడు. డబ్బులు ఇస్తాడు, సరుకులు సరిపేటు ఇస్తాడు. నువ్వు ఆటోలో లేదా బస్సులో, అప్పుడు ఆటోలు లేవు, బస్సులో పోమంటాడు. బస్సులో పోయి కాళహస్తికి పోయి బస్సులో నుంచి తీసుకొని ఎత్తుకొని రావాలి. దానికి అంతటికి సరిపోయే డబ్బులు ఇస్తాడు. పొరపాటున ఏదైనా ఒక వస్తువు మర్చిపోయినాడు అనుకోండి, నువ్వు మళ్ళా ఈరోజు ఇప్పుడే వెళ్ళి సాయంకాలం అయ్యే లోపల తీసుకుని రావాలి. డబ్బులు ఇవ్వను, పనిష్మెంట్. పోయి రావాలంతే. నువ్వు నడుచుకొని పోవాలి. నువ్వు నడుచుకొని పోతావో లేదా ఎవరిని నడుకుని నాకు సంబంధం లే, తీసుకొని దానికి కావాల్సిన డబ్బులు ఇస్తా అంతే. వస్తువు కావాల్సిన డబ్బులు ఇస్తా, పోయేదానికి వచ్చేదానికి డబ్బులు లేదు. చూడు ఎట్లా ఉంటుందని. అందుకనే మహాసద్గురు మలయాళ స్వామి వారి యొక్క నియమాలంటే నాకు చాలా ఇష్టం. నాకు ఆ నియమాలు ఇష్టం. మన స్వామీజీ అట్లేదు. మన స్వామీజీ ఈజీ. మన స్వామీజీ ఎంత సులభం అంటే అన్ని నువ్వు ఉండొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. మన స్వామి ఉన్న తక్కువ అమ్మో. మహాసద్గురు మలయాళ స్వామి వారన్నా తపస్సు చేశారు. వీరు తపస్సు చెయ్యకుండానే ఆ స్థితిలో ఉన్నారు. ఎంత గొప్పవారంటే అంత గొప్పవారు. కాబట్టి వీళ్ళ యొక్క శంఖములను పూరించినారు. ధనంజయ అర్జునుడు దేవదత్తం అనేటువంటిది ఆయనకి ఇచ్చినటువంటి దేవతలు ఇచ్చినారు. పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మ ఉరుకోదర. ఇవన్నీ కూడా ఉరుకోదర. చూడండి, ఆయనకు సంబంధించి భీమకర్మ ఉరుకోదర. ఆయనకు పౌండ్రం అనేటువంటి మహాశంఖం ఆయన పూజించినాడు. ఎవరు? భీముడు. భీముడు అనేటువంటి వాడు ఆయన్నే చూడు ఎంత వర్ణించినారు అక్కడ. ఎందుకంటే ఆయన ముఖ్యమైన వాడు. తర్వాత అనంత విజయం రాజా కుంతీ పుత్రో యుధిష్ఠిరః నకుల సహదేవశ్చ సుఘోషమణి పుష్పకౌ. యుధిష్ఠిరుడు అంటే ధర్మానికే సంకేతం. ధర్మానికే సంకేతమైనటువంటి ఆ యుధిష్ఠిరుడు అంటే ఆ మహాత్ముడు అనంత విజయం. వారి శంఖం పేరు అనంత విజయం అనేటువంటి శంఖాన్ని పూరించినారు. తర్వాత నకులుడు సహదేవుడు. నకులుడేమో సుఘోషము అనేటువంటి శంఖం, సహదేవుడు మణిపుష్పకౌ అనే శంఖాన్ని పూరించినారు. వీటన్నింటికి కూడా అర్థాలు చాలా వివరంగా ఉంటాయి. మనం సింపుల్ గా చెప్పుకుంటున్నాం. కాశ్యశ్చ పరమేశ్వాస శిఖండీ చ మహారథః దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజితః. ఇక్కడ చూడు, సాత్యకిశ్చ పరాజితః అనకూడదు, సాత్యకిశ్చాపరాజితః. సాత్యకిశ్చ
అపరాజిత. అంటే పరాజయమును ఎరగనటువంటి వాళ్ళు వీళ్ళు. ఎవరు? శిఖండి. శిఖండి కూడా మహారథుడు. దృష్టద్యుమ్నుడు. తర్వాత సాత్యకి. సాత్యకి అనేది శ్రీకృష్ణుని యొక్క సోదరుడు. వీళ్ళందరూ కూడా గొప్ప గొప్ప మహాత్ములు కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ శంఖాలను పూరించినారు. ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహు శంఖాన్ దద్మహు పృథక్ పృథక్. ద్రుపదో ద్రౌపదేయాశ్చ. ద్రుపదుడు. ఈ ద్రుపదుడు ఉన్నాడే, ద్రుపదుడు మహా భుజ పరాక్రమం కలిగినటువంటి మహారాజు. ఆయన కూడా తన శంఖాన్ని పూరించినాడు. సౌభద్రశ్చ. ఎవరు? అభిమన్యుడు. ఈ అభిమన్యుడు మహాబాహుడు. ఆయన కూడా శంఖాన్ దద్మహు పృథక్ పృథక్. వాళ్ళకి శంఖాలను వీళ్ళు పూరించినారు. ఇప్పుడు చూడు, వీళ్ళలో ఎంతమంది పేర్లు చెప్పినారో. చాలా. అంటే వీళ్ళలో గొప్ప వాళ్ళందరూ వీళ్ళ పక్క ఉండారు. వాళ్ళలో పేరు చెప్పేదానికి ఎంతమంది ఉన్నారు? భవాన్, భీష్మస్య, కర్ణశ్చ, కృపచ, సమితింజయ అటుకైపోయినారు. కానీ సైన్యం మాత్రం చూసేదానికి పెద్దగా ఉంది. కానీ ముఖ్యమైన వాళ్ళు వీళ్ళల్లో ఎట్లాంటి వాళ్ళు ఉన్నారు చూడండి. అంత వీళ్ళు చూడు. సఘోషోద్ధార్తరాష్ట్రాణం హృదయాన్ని వ్యదారయత్ నభశ్చ పృథివీం చైవ ములోవ్యనునాదయన్. వాళ్ళు పూరించిన శంఖధ్వనేమో ఆకాశమంతా వ్యాపించింది. అంత గొప్ప ధ్వని వచ్చింది. వీళ్ళు పూరించినటువంటి ఈ శంఖధ్వని ధాతరాష్ట్రాణం హృదయాన్ని వ్యదారయత్. ధాతరాష్ట్రులైనటువంటి దుర్యోధనాదులు వీళ్ళందరూ ఉండరే, వాళ్ళ హృదయములో ఈ శంఖధ్వని ఇంకా ప్రారంభమైంది, మన పని మొదలవుతుంది అని వీళ్ళ మనసుల్లో భయం అనేది మొదలయ్యింది. ఇప్పుడు వాళ్ళు దుర్యోధనాదులు పూరించిన శంఖధ్వని గొప్పదా, వీళ్ళు పూరించిన శంఖధ్వని గొప్పదా? వీళ్ళ శంఖధ్వని చూడు, ఆ మనస్సులో ఏమైంది? ఇప్పుడు భయం పుట్టింది. అట్లాగే ధర్మాధర్మ విచక్షణ జ్ఞానం అనేటువంటిది ఎప్పుడైతే వస్తుందో హృదయంలోకి, వాడికి గిల్లి ప్రారంభమవుతుంది. వాడికి భయం అనేది వస్తుంది. నిజంగా పడితే వింటే అందుకనే రారు భగవద్గీత దగ్గరికి. అందుకని రారు. ఎందుకంటే వాడి మనస్సుకు తెలుసు. అందుకని ఆ మనస్సు రాలేదు. వాడిని కర్త వాడు ఉన్నాడు కదా, కర్త అయినటువంటి వాడికి వాడి మనస్సుకు తెలుసు. ఎందుకంటే ఆ మనస్సు ఎక్కడుంది? విశిష్ట దగ్గర, సచ్చిదానందం దగ్గర ఉంది కదా. సచ్చిదానందం దగ్గరికి పోతే ఇదేమవుతుంది? ఈ మనస్సు యొక్క స్థితి కోల్పోతుంది. కర్తాభోక్త ఏమవుతాడు? కర్తాభోక్త పోతాడు కాబట్టి వాళ్ళు లేకుండా అయిపోతాడు. కాబట్టి వాళ్ళు లేకుండా అయిపోతే మనస్సుకి ఉనికి లేకుండా పోతుంది. మనస్సుకు ఉనికి లేకుండా పోతే ఇప్పుడు నేను చెప్తానండి, మిమ్మల్ని ఎక్కడన్నా ఎవరైనా పిలిచారని అనుకోండి, మీరు ఏదన్నా కొంచెం నిలబడి మీరు మాట్లాడేదానికి మీకు అవకాశం ఇస్తే, నాకు అవకాశం ఇచ్చినారు కాబట్టి మనం పదాం బాని వస్తారు. మిమ్మల్ని పిలిచి గమ్మున ఇచ్చిపడేసారు అనుకోండి, వాటికి పోయినా కూడా మనల్ని ఏం పట్టించుకోరు వాళ్ళు. కాబట్టి మనం ఏం చేస్తాం? మనకు వాల్యూ లేనప్పుడు ఏం చేస్తాం? పోం కదా, పొగను నిలిపేస్తాం కదా. అట్లాగే ఈ మనస్సు యొక్క పరిస్థితి ఏమవుతుందంటే, ఎప్పుడైతే సచ్చిదానందములు పట్టుకున్నాడని అనుకోండి, ఈ మనస్సు ఏమైపోతుందంటే దీని వాల్యూ పోతుంది. సచ్చిదానందముల వలన మనస్సు నిలబడి ఉంది. సచ్చిదానందముల వలన మనస్సు, బుద్ధి, ఈ కర్తాభోక్త అవన్నీ నిలబడి ఉన్నాయి. అందుకని ఎప్పుడైతే ఈ ధర్మపక్షానికి గన చేరినాడో ఇవన్నీ కూడా ఏమైపోతాయి. అందుకనే
హృదయాన్ని వ్యధారయత్, వాళ్ళ హృదయాలన్నీ కూడా గిలితో భయపడి. నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్, అంతేకాకుండా ఆకాశం అంతా కూడా ఈ శబ్దం అంతా కూడా బాగా ధ్వని వచ్చింది. తర్వాత అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధాతరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవః. హే మహారాజా, సంజయుడు చెప్తా అన్నాడు, వీళ్ళు శంఖాలు పూరించినారు, వాళ్ళు శంఖాలు పూరించారు, ఇంకా యుద్ధం ప్రారంభమవుతుంది, ఇంకా ప్రారంభం కాల, ప్రారంభమవుతుంది. అథ వ్యవస్థితాన్ దృష్ట్వా, ఈ సమయంలో దీన్ని అంతటిని చూచి ధాతరాష్ట్రాన్ కపిధ్వజ, కపిధ్వజుడైనటువంటి వాడు, కపి అంటే హనుమంతుడు ధ్వజములో ఉన్నాడు. ఎవరికి? అర్జునునికి అన్ని శుభశకునాలు కలుగుతాయి, అన్ని శుభశకునాలు. కాబట్టి ఆ కపిధ్వజుడు హనుమంతుని వలననే రామాయణము మలుపు తిరిగింది. సుందరకాండంలో హనుమంతుడు వెళ్ళితేనే కదా సీతమ్మను దర్శించి వచ్చిన తర్వాతనే కదా ఇంకా నీకు మొత్తం అంతా జరిగింది. అట్లాగా ఇప్పుడు కపిధ్వజుడు, ఆ హనుమంతుడు అక్కడ రామాయణాన్ని మొదలుపెట్టి, అంటే రామాయణంలో చివరి ఘట్టాన్ని ఎట్లా ముగించాడు. నీ కథ కూడా ఈ కపిధ్వజుడు ఉన్నాడయ్యా అక్కడ. కపిధ్వజుడు అంటే అర్జునుడు కపిధ్వజుడు. అటువంటి ఆ శుభలక్షణములు కలిగినటువంటి హనుమంతుడినే ధ్వజంలో పెట్టుకున్నటువంటి అతను చూచి ప్రవృత్తే శస్త్ర సంపాదే, ఇంకా వీళ్ళు వాళ్ళు బాణాలు వేసుకోవడం, యుద్ధం ప్రారంభమవుతుంది. ఆ సమయంలో ఏమో అంటున్నాడు, అది 21వ శ్లోకంలో చెప్తారు. అది మళ్ళీ మనం సాయంకాలం చూద్దాం. హరి ఓం తత్సత్. ఓం శ్రీ గీతా మహాత్మ్యం 17-18 స్వామి. సరే 19-20 శ్లోకాలు గీతా మహాత్మ్యం. గీతార్థం ధ్యాయతే నిత్యం కృత్వా కర్మాణి భూరిశః జీవన్ముక్తః స విజ్ఞేయో